అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లాలో నేలకొండపల్లి మండలంలో పలు గ్రామాల్లో పర్యటించిన ఆయన ప్రజల వద్దకే శ్రీనన్న కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తాను పాలేరు ప్రజలకు పెద్ద కొడుకుగా పనిచేస్తానన్నారు. ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం లేకుండానే తాను చేసిన పనులు చూసి ప్రజలేతరను గెలిపించుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. గ్రామస్తులు ఏమైనా అప్లికేషన్ చూసుకుంటే డైరెక్ట్ జిల్లా చైర్మన్ కందుల కొండలరావు గారు వచ్చారు. మంత్రి గారికి అందరు టిఫిన్ చేయాలి. వంగూరు రవి, వంగూరు నాగరాజు. బహుశా నేను అనుకోవటం ఎన్నికల కోడ్ కూడా జూన్ 5 వరకు ఉంది కాబట్టి అవి కాగానే కూడా ఈ పనులు కూడా జరుగుతాయి. పెద్దలు చెప్పారు, పేదవాడికి ఇళ్ల స్థలం, అర్హులైన వాళ్ళకి లేని వాళ్ళకి గత ప్రభుత్వం ఇస్తానని ఇవ్వని ఇందిరమ్మ ఇల్లు, ఈ రెండు ప్రధానమైంది. ఇళ్ల మంత్రిని నేనే కాబట్టి రాష్ట్రమంతా 5 సంవత్సరాల్లో ప్రతి గ్రామంలో ఇళ్ళు అందరికీ ఇవ్వాలి అని ఈ ప్రభుత్వం నిర్ణయించుకుంది. కానీ పాలేరు అంటే నా సొంత ఇల్లు, పాలేరు నియోజకవర్గం. నా సొంత ఇల్లు మట్టుకు 3 సంవత్సరాల్లోనే, రాబోయే 3 సంవత్సరాల్లోనే ఏ పేదవాడు ఇటువంటి మీటింగు ఏ గ్రామంలో అన్న పోయి పెట్టుకుంటే సీనన్న నాకు ఇల్లు కావాలి అని అడగకుండా కావలసిన ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని, నా ఇల్లు సక్కద్దు పెట్టుకునే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాలన్నదే నా ఉద్దేశం. దాన్ని ఇళ్ల స్థలం ఇచ్చే మంత్రిని నేనే, ఇల్లు ఇచ్చే మంత్రిని నేనే కాబట్టి తప్పకుండా నా సొంతిల్లైన పాలేరు నియోజకవర్గానికి ముందించుకునే కార్యక్రమాన్ని చేపడతాను.